ఆమోసు 4వ అధ్యాయము. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టు వారలారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పు వారలారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మెమును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి. గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకొకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఈలాగున చేయుట మీకిష్టమై ఉన్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజురపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల తోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఈలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపత్యునగు యెహోవా అని ఆయనకు పేరు.